హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా మన తెలుగులో రిలీజ్ అయిన మధుశాల అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తారు. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా మంచి మంచి ట్విస్టులతో ఉంటుంది. వీలైనంత వరకు షార్ట్ అండ్ స్వీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే మామిడి తోటలో ఒక అమ్మాయిని ఎవరో దారుణంగా చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరనేది మీకు ముందు ముందు తెలుస్తుంది. కట్ చేస్తే ఆ అమ్మాయి పేరు పవిత్ర. పవిత్ర ఇంటి దగ్గర వర్క్ చేస్తూ ఉంటే ఏకంగా ఊర్లో ఎమ్మెల్యేనే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి పవిత్ర వాళ్ళ నాన్నతో, చూడండి మీ కూతుర్ని మా వాడు ఇష్టపడ్డాడు, సో ఒకరొకరు ప్రేమించుకున్నారు కాబట్టి మనం పెళ్లి చేద్దాం, వాళ్ళ ప్రేమని అంగీకరిద్దాం. అయినా ఈ కులాలు మతాలు ఈ రోజుల్లో ఎవరు ఏం పట్టించుకోరు. నీ కూతుర్ని మా సొంత కూతుర్లా నేను చూసుకుంటాను, మనం మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలని తాంబూలాలు మార్చుకుని కొద్ది రోజుల్లోనే పెళ్లి కూడా చేస్తారు. ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోతుంది. అయితే ఎమ్మెల్యే ఎప్పుడు పని మీద బయటికి వెళ్ళాలన్నా కూడా పవిత్ర ఎదురుగా వస్తేనే వెళ్తాడు. సో సెంటిమెంట్ అనమాట ఎమ్మెల్యేకి. ఆ రోజు ఆ ఏరియాలో అంతవరకు ఓడిపోయిన ఎమ్మెల్యే వెంకట్రావు దగ్గరికి వెళ్ళి, ఏంటి వెంకట్రావు, చాలా రోజులైంది నేను చూసి, ఎలా ఉన్నావని పలకరిస్తాడు. ఓడిపోయిన ఎమ్మెల్యే అయినా పర్లేదు, బాగానే గుర్తుపెట్టుకుని పలకరించారు. మరేంటో ఎమ్మెల్యే గారు కులం తక్కువ అమ్మాయిని కోడలుగా చేసుకున్నారు అని చెప్తాడు. దాంతో ఎమ్మెల్యే, చూడు వెంకట్రావు, మనం గనక ఎలక్షన్ లో గెలవాలంటే మీ కులపోలు నీకు, నా కులపోలు నాకు ఓటేస్తే మాత్రం గెలవము, దళితుల ఓట్లు కూడా మాకు కావాలి, అందుకనే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి పెళ్లి చేసుకున్నాను అని చెప్తాడు. తక్కువ కులం చెందిన అమ్మాయి అయినప్పటికీ. కట్ చేస్తే వరలక్ష్మి శరత్ కుమార్ అలియాస్ లక్ష్మి. లక్ష్మి ఇప్పుడు మూర్తి అనే ఒక అతనితో డిస్కస్ చేస్తుంది. ఎలాగైనా లక్ష్మికి రాజకీయాల్లో ఎదగాలనేదే కోరిక. అందుకోసం ఎప్పుడు చూసినా మూర్తితో దీని గురించి డిస్కస్ చేస్తూనే ఉంటుంది. ఇదిగో ఇతనే మన మూవీలో హీరో. హీరో ఒక మటన్ షాప్ నడుపుతూ ఉంటాడు అండ్ పక్కనే ఒక బార్ కూడా ఉంటుంది. బార్ లో డైలీ సరుకు తీసుకెళ్లడానికి సరోజ అనే ఒక అమ్మాయి వస్తుంది. సరోజని ఇష్టపడుతూ ఉంటాడు, లైన్ వేస్తుంటాడు వచ్చినప్పుడు. సరోజ వాళ్ళ నాన్న కోసం మందు తీసుకెళ్లడానికి వస్తుంది. సరోజ హీరో తనని ఇష్టపడుతున్నాడు అన్న విషయం సరోజాకి తెలిసిన అస్సలు మాట్లాడకుండా ఒక స్మైల్ ఇచ్చి తిరిగి చూసి చూడనట్టు అలా ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోయేది. దీంతోనే హీరో తెగ మురిసిపోయాడు. ఇదిగో ఈయనే హీరో వాళ్ళ ఓనర్ అన్నమాట. అన్ని దగ్గరుండి చూసుకుంటాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అద్దాలు వేసుకుని స్టైల్ గా ఇతని దగ్గర ఫోజ్ కొడుతుంది. ఈమె రెండో భార్య. ఆ తర్వాత అతని దగ్గరికి మొదటి భార్య కూడా లంచ్ తీసుకొస్తుంది. కట్ చేస్తే వెంకట్రావు ఇంకొంతమంది వాళ్ళ పార్టీ నాయకులతో ఈసారి ఎలాగైనా మనమే గెలవాలి అని డిస్కస్ చేస్తున్నాడు, ఎలాంటి వ్యూహాలు వేద్దామని. ఇంతకు ముందు లక్ష్మి దగ్గర ఉన్న మూర్తి గురించి చెప్పాను కదా, మూర్తికి ఇప్పుడు ఒక ఫోన్ కాల్ వస్తుంది. పవిత్ర ఫోటో చూపించి పవిత్రని ఎలాగైనా కిడ్నాప్ చేయాలని, కిడ్నాప్ చేయడంతో పాటు చంపేయాలి అని కూడా చెప్తారు. దాంతో మూర్తి, అంటే అన్న అది ఆడపిల్ల, కొంచెం ఆలోచించుకో అన్నా అంటే, ఏం మాట్లాడుకు, నేను చెప్పిన పని చేయని చెప్తే మూర్తి సముద్రంలోకి వెళ్ళి ఒక ఫిషర్ మ్యాన్ కి వెళ్ళి ఈ డీల్ అప్పగిస్తాడు. అతను ఒక ఏజెంట్ ని పట్టుకొని పవిత్ర కిడ్నాపింగ్ విషయం గురించి చెప్తాడు. ఆ ఏజెంట్ ఊర్లోకి వచ్చి పవిత్రాన్ని అబ్జర్వ్ చేస్తూ కార్తిక్ అనే ఒక అతను చూసి అతని సిచ్యువేషన్ ని క్యాచ్ చేసుకుని, నీకున్న అప్పులన్నీ నేను తీరుస్తాను, నేను చేయాల్సిన పని నువ్వు నాకు చేసి పెట్టాలి, ఇదిగో ఈ అమ్మాయిని ఏసేయాలి అని ఫోటో ఇస్తాడు. ఏంటి ఏసేయాలా? చిచి, నేను ఇలాంటి పనులు చేయనని చెప్తే ఎలాగోలాగా ఏజెంట్ ఇతన్ని కన్విన్స్ చేసి ఒప్పిస్తాడనమాట. ఇంతకు ముందు హీరో ఒకరి దగ్గర వర్క్ చేస్తూ ఉంటారని చెప్పాను కదా, అతనికి ఇద్దరు భార్యలని. ఇప్పుడు వాళ్ళ భార్య తమ్ముడే ఈ కార్తిక్ ఎలాగైనా వాళ్ళ బావగారి హెల్ప్ తీసుకొని ఏజెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని ఈ విషయం వాళ్ళ అక్కకి వెళ్ళి చెప్తే, చూడు తమ్ముడు, ఇదంతా నీకు సెట్ అవ్వని పని, ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు, నీ మంచికే చెప్తున్నా అని కార్తిక్ వాళ్ళ అక్క అతనితో చెప్తుంది. ఇంకోవైపు హీరో సరోజ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. సరోజ వాళ్ళ నాన్నని వాళ్ళ పెళ్లికి ఒప్పించడానికి. హీరో వాళ్ళ ఓనర్ ఆ రోజు రాత్రి తన రెండో భార్య దగ్గరికి మల్లెపూలు తీసుకెళ్తే తన భార్య తనని అవాయిడ్ చేయడం అస్సలు నచ్చదు. ఏంటే ఏమైందివే నీకు, నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నావు అంటే, నా తమ్ముడు ఒక పని చెప్పాడు, పని చేస్తే మనకి బోల్డన్ని డబ్బులని పవిత్ర కిడ్నాపింగ్ గురించి చెప్తుంది, పవిత్రని మనం కిడ్నాప్ చేయడానికి హెల్ప్ చేస్తే చాలుని. భార్య మాట కాదనలేక ఈ విషయాన్ని హీరో దగ్గరికి వెళ్ళి, చూడు బాబు, నా భార్య ఇలా అంటోంది, పవిత్రని ఎవరో కిడ్నాప్ చేయమని చెప్తే నా దగ్గరికి వచ్చి చెప్తే నేను నీతో చెప్తున్నాను, ఈ పని నువ్వే చేయగలుగుతావు, ఈ పని చేస్తే తప్ప నా భార్య నా మాట వినేటట్లు లేదు, నా పైన భయంకరమైన కోపంతో ఉంది అని చెప్తాడు. దీంతో, సార్ ఏంటి సార్ ఇది, కిడ్నాప్ నేనేంటి, నేనున్న ప్రొఫెషన్ ఏంటి, మీరు నాతో ఇలాంటి పనులు చేయించకండి అంటే ఏదో విధంగా హీరోని కూడా ఒప్పిస్తాడండి. ఆ తర్వాత నెక్స్ట్ డే ఎమ్మెల్యే కోడలు పవిత్ర
పవిత్ర వాళ్ళ అత్తమ్మ వీళ్ళిద్దరూ గుడికి వస్తారు. గుడి చుట్టూ తిరుగుతూ ఉంటే ఒక 10 అడుగులు పవిత్ర వాళ్ళ అత్త ముందుకెళ్తే దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న హీరో పవిత్ర మొహం మీద కచ్చిప్ పెట్టి అందులో మత్తుమంది చల్లి పవిత్రని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు కిడ్నాప్ చేసి. ముందుకెళ్లిన అత్త వెనక్కి తిరిగి చూస్తే కోడలు ఉండదు. దాంతో ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొస్తుంది. వెంటనే ఎమ్మెల్యే కూడా తెలిసి మీరేం చేస్తారో నాకు తెలీదు, 24 గంటల్లో నా కోడలు నా ఇంట్లో ఉండాలి అని చెప్తాడు. పోలీసులు కూడా వెతకడం స్టార్ట్ చేస్తారు. పవిత్ర వాళ్ళ నాన్న వచ్చి ఏంటి బావగారు ఇది, నా కూతురు మిస్ అయిందని అంటున్నారు, ఇందులో రాజకీయంగా ఏదో లాభాల కోసం చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అంటే అలా ఏం లేదు, ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమైనా చేసినొచ్చు, 24 గంటల్లో మీ కూతురు మీ ఇంట్లో ఉంటుంది. మిస్ అయిన పవిత్ర మీకు మాత్రమే కూతురు కాదు, నాకు కూడా కూతురు లాంటిదే, మా ఇంటి గౌరవం అని చెప్తాడు. హీరో అలాగే హీరో ఫ్రెండ్ పవిత్రని ఒక మామిడి తోటలోకి తీసుకెళ్లి అక్కడే ఉంచుతారు. నేను ఇప్పుడు నేను కిడ్నాప్ చేశాను, దయచేసి నేను చెప్పిందల్లా నువ్వు వింటే ఓకే, లేదంటే నీ ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది అని చెప్తున్నాడు. దీంతో పవిత్ర భయపడిపోతుంది. 2 రోజులు అయిపోతుంది. అలాగే పవిత్రని మామిడి తోటలోనే దాచుంచుతారు. హీరో దగ్గరికి సరోజ వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయి 3 రోజుల నుంచి కనిపించట్లేదని గొడవ పడుతుంది. హీరో మాత్రం జరిగిందేది సరోజాకి చెప్పకుండా స్ట్రగుల్ అవుతాడు. కిడ్నాప్ చేసి ఉంచిన పవిత్ర ఒంట్లో ఉన్న నగలన్నీ హీరో వాళ్ళ ఓనర్ దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. ఇదిగో 50 సవరణల వరకు ఉంటుంది బంగారం, చూడవే నీకోసమే ఈ బంగారం తీసుకొచ్చానని రెండో భార్య దగ్గరికి వెళ్ళి ఆ బంగారం ఇస్తాడు. రెండో భార్య తమ్ముడు కార్తిక్ అందులో కొంత బంగారాన్ని తీసుకెళ్లి లక్ష్మిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎలాగైనా లక్ష్మితో కలవాలని, లక్ష్మితో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోవాలని లక్ష్మిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తే నాకు కావాల్సింది బంగారం కాదు, బంగారం ఇచ్చే మంచి మనిషి, బంగారం మాత్రం తీసుకొని అక్కడ నుంచి బయటికి పంపించేస్తుంది, దేనికైనా టైం రావాలని. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ డీల్ ని వీళ్ళకి అప్పగించిన ఏజెంట్ ఉంటాడు కదా, అతను కూడా కొంత బంగారాన్ని తీసుకెళ్లి సేమ్ కార్తిక్ లాగానే లక్ష్మిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ తర్వాత ఆ ఏజెంట్ మిగిలిన నగల్ని లక్ష్మికి ఇచ్చిన తర్వాత ఆ ఏజెంట్కి డీల్ అప్పగించిన ఒక పెద్ద ఆయనకి ఇస్తాడు. ఆ పెద్ద ఆయన ఫిషర్ మ్యాన్కి ఇస్తాడు. వాళ్ళు కూడా ఏజెంట్ ఏమైతే చేశారో అదే పనే చేస్తారు. లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఆ నగల నుంచి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు. అయితే సడన్ గా మామిడి తోటలో ఉన్న పవిత్ర వామింగ్ చేసుకుంటుంది. మామిడి పండు తీసుకుని తినడం మొదలు పెడుతుంది. అక్కడున్న హీరోకి వాళ్ళ ఫ్రెండ్ కి ఏం అర్థం కాదు, ఎందుకు ఇలా ఏమే బిహేవ్ చేస్తుందని. మూర్తి పవిత్రాన్ని కిడ్నాప్ చేసినందుకు ఫిషర్ మ్యాన్ కి డబ్బులు ఇస్తే ఫిషర్ మ్యాన్ ఆ పెద్ద ఆయనకి ఇస్తాడు. పెద్ద ఆయన ఏజెంట్ కి ఇస్తాడు. ఏజెంట్ కార్తిక్ ఇస్తే కార్తిక్ హీరో దగ్గరికి వచ్చి ఆ డబ్బుల్ని ఇచ్చి అమ్మాయిని చంపేయమని చెప్పారు, చంపేస్తే ఈ డబ్బులు నీవే అని అంటాడు. నన్ను కిడ్నాప్ చేయమని చెప్పారు, వీళ్ళేంటి చంపమంటున్నారని హీరోకి ఏం అర్థం కాదు. దాంతో పవిత్ర దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేస్తాడు. ఇప్పుడు గనక నిన్ను చంపకపోతే నన్ను చంపేస్తారని జరిగిందంతా హీరో పవిత్ర దగ్గర చెప్తే పవిత్ర చాలా భయపడుతుంది. పవిత్ర భయపడుతున్న తీరు చూసి హీరో మనసు మార్చుకుని ఎలాగైనా ఈ అమాయకమైన అమ్మాయిని బ్రతికించాలి అని అనుకుంటాడు, అక్కడ నుంచి కాపాడాలని. అప్పుడే హీరో సరోజాని అక్కడికి పిలిపించి ఇక నుంచి నువ్వు మామిడి తోటలో ఉండక్కర్లేదు, ఈ అమ్మాయి దగ్గర ఉండోని సరోజ వాళ్ళ ఇంటికి పంపించేస్తాడు పవిత్రని. సరిగ్గా అప్పుడే ఎమ్మెల్యే ఇంటికి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ వచ్చి మీ దగ్గర నేను ఒక 2 విషయాలు చెప్పాలి, అదేంటంటే పవిత్ర ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది అండ్ అంతేకాకుండా పవిత్ర ఇప్పుడు గనక పిల్లలు కనకపోతే ఫ్యూచర్లో తనకి పిల్లలు అవ్వదు, కేవలం ఒకే ఒక డెలివరీనే తనకి పాసిబుల్ అని చెప్తాడు. దీంతో ఎమ్మెల్యే షాక్ అవుతాడు. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఇంతకీ పవిత్రాన్ని కిడ్నాప్ చేయమైంది ఎవరో కాదు, సొంత కోడల్ని అతనే కిడ్నాప్ చేయమంటాడు. ప్రజల దగ్గర సింపతి కోసం, కేవలం రాజకీయ స్వలాభం కోసం. ఆ తర్వాత రాజకీయమా లేదా వారసుడా అని ఆలోచిస్తే పవిత్ర కడుపులో పెరుగుతున్న వాళ్ళ వారసుడే ముఖ్యమని పవిత్రాన్ని ఎలాగైనా కాపాడాలనుకుంటాడు. వెంటనే తను చేసిన తప్పుని రియలైజ్ అయ్యి మూర్తి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తావో నాకు తెలీదు, మిస్ అయిన నా కోడలు నా దగ్గరికి రావాలి, నా కోడలికి ఏం జరగకూడదు అని చెప్తాడు. మూర్తి ఫిషర్ మ్యాన్ ఫోన్ చేసి పవిత్ర గురించి డీటెయిల్స్ అడుగుతాడు. ఎమ్మెల్యే గారు అక్కడికి రావడానికి ముందే లక్ష్మి అక్కడ ఉంటుంది. లక్ష్మిని చూస్తే ఎమ్మెల్యే గారు ఏమనుకుంటారేమో అని లక్ష్మిని లోపలికి పంపించి ఎమ్మెల్యేతో మాట్లాడింటాడు మూర్తి. వెంటనే మూర్తి ఆ ఫిషర్ మ్యాన్ కలిస్తే ఫిషర్ మ్యాన్ ఒక పెద్ద ఆయనకి డీల్ అప్పగించినట్టు, ఆ పెద్ద ఆయన ఒక ఏజెంట్ కి డీల్ అప్పగించినట్టు తెలిసి ఆ ఏజెంట్ ని ఎలాగైనా కలవాలని వెళ్తుంటే సడన్ గా వీళ్ళకి ఒక నిజం తెలిసి వస్తుంది. అదేంటంటే ఆ ఏజెంట్ యాక్సిడెంట్ లో చనిపోయాడని. ఏజెంట్ చనిపోవడంతో మూర్తికి
ఫిషర్ మ్యాన్ కి పెద్ద ఆయనకి ఎవరికి ఏజెంట్ పవిత్రాన్ని చంపమన్నాడో తెలియకుండానే ఉండిపోతుంది. ఇంకోవైపు ఎమ్మెల్యే పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి పవిత్రాన్ని వెతకమని చెప్తాడు. ఆ తర్వాత మూర్తి, ఫిషర్ మ్యాన్, పెద్దాయన వీళ్ళందరూ లక్ష్మి దగ్గరకు వచ్చేసి జరిగిందంతా చెప్తే లక్ష్మి కొంచెం కంగారు పడుతుంది. ఎందుకంటే పవిత్ర ఒంటి మీద నగలన్నీ ఇప్పుడు లక్ష్మి దగ్గరే ఉంది కదా, ఎక్కడ విషయం వీళ్ళకి తెలుస్తుందేమో అని. ఇప్పుడు గనక పవిత్ర తిరిగి వచ్చేస్తే పవిత్ర నగల్ని నేను వేసుకున్నందుకు నా పని కూడా ఇంకా అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదని ఆ బంగారం మీద ఆశపడి ఈ విషయం ఇంతకు ముందే తెలివిగా లక్ష్మి ఏం చేస్తుంటుందంటే పవిత్రాని ఎవరు బెదిరిస్తున్నాడు, పవిత్రాని ఎవరు కిడ్నాప్ చేస్తున్నాడు ఇదంతా తెలుసుకుని ఇంతకు ముందు మూర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి మూర్తితో మాట్లాడుతుంటే ఎమ్మెల్యే అక్కడికి రావడంతో మూర్తి లక్ష్మిని లోపలికి పంపించేస్తుంటాడు. అప్పుడు ఎమ్మెల్యే నా కోడల్ని నేనే కిడ్నాప్ చేశాను కదా, ఇప్పుడు నేనే తిరిగి తీసుకురమ్మంటున్నానని మూర్తితో చెప్పడం ఇదంతా రికార్డ్ చేస్తుంది ఫోన్ లో వీడియో రూపంలో. ఈ ఫుటేజ్ అన్నిటిని తన దగ్గరే భద్రంగా దాచిపెట్టుకుంటుంది. ఆ టైంలోనే లక్ష్మి దగ్గరికి కార్తీక్ వచ్చి లక్ష్మితో ఫ్లడ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే సరే నీకు కావాల్సింది నేను ఇస్తాను, నువ్వు ఒక పని చేయాలి, పవిత్రాన్ని చంపేయాలి మీ ఫ్రెండ్ తో చెప్పి అని చెప్తుంది. పవిత్రాన్ని చంపి ఫోటో తీసుకొచ్చి నాకు చూపిస్తే నువ్వు చెప్పిందల్లా నేను చేస్తాను, నీకు ఏం కావాలన్నా ఇస్తానని చెప్పడంతో కార్తిక్ నేరుగా సరోజ వాళ్ళ ఇంటికి వెళ్ళి పవిత్ర మీద అటాక్ చేశారు. అక్కడున్న సరోజ వాళ్ళ అమ్మ వీళ్ళందరూ కార్తిక్ నాపితే హీరో అక్కడికి వచ్చి కార్తిక్ ని ఎందుకురా నువ్వు ఇలా చేస్తున్నావు అంటే ఇలా పవిత్రాన్ని చంపమనింది ఎవరో కాదు పవిత్ర వాళ్ళ మామ ఎమ్మెల్యేనే అని చెప్పడంతో హీరోకి యాక్చువల్ గా ఎవరు కిడ్నాప్ చేయమని ఉంటారనేది తెలిసిండేది కదా, ఇప్పుడు సడన్ గా ఎమ్మెల్యే అని హీరో కూడా తెలియడంతో తను కూడా షాక్ అవుతాడు, బాధపడతాడు. ఎలాగైనా పవిత్రాన్ని కాపాడాలని పవిత్ర ఒంటి మీద రెడ్ కలర్ ఇంక్ పోసి పవిత్రాన్ని చంపినట్టుగా కార్తిక్ ఒక ఫోటో తీసుకుని ఆ ఫోటోని తీసుకెళ్లి లక్ష్మికి చూపిస్తాడు. లక్ష్మి ఆ ఫోటో చూడంగానే చాలా హ్యాపీ, పవిత్రాన్ని చంపేశారు, ఇంకా పవిత్ర నగలకి ఏ అడ్డు లేదు, ఆ బంగారం మొత్తం నాకే సొంతమని ఫీల్ అవుతుంది. ఇంతకు ముందు ఎమ్మెల్యేనే కోడల్ని కిడ్నాప్ చేయమన్నాడని మూర్తితో చెప్తూ ఉంటే లక్ష్మి వీడియో తీసింటుంది కదా, ఆ వీడియో అందరి ముందు బయట పెడితే నన్ను కూడా ఎమ్మెల్యే చేస్తారేమో అని తను కూడా ఎమ్మెల్యే అవ్వాలని నామినేషన్ వేస్తుంది. వెంటనే లక్ష్మి వెంకట్రావు దగ్గరికి వెళ్ళి నేను రికార్డ్ చేసిన వీడియో ఒకసారి చూడని ఆ వీడియో చూపించి ఈసారి నువ్వు నాకు సపోర్ట్ చేయాలి అని చెప్తుంది. ఇక్కడే రివీల్ అయ్యే ఇంకో ట్విస్ట్ ఏంటంటే లక్ష్మి ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది ఇదంతా హీరో అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. వెంకట్రావు దగ్గర వచ్చి మాట్లాడింది కూడా హీరోకి అర్థమయ్యి పవిత్ర దగ్గరికి వెళ్ళి చెప్తాడు. వెంటనే లక్ష్మి ఆ వీడియోని బయట లీక్ చేస్తుంది పేపర్లో, న్యూస్ ఛానల్స్లో. ఎమ్మెల్యే కోడల్ని చంపించేశాడు అని ఆర్టికల్స్ వస్తాయి. మీడియా వాళ్ళందరూ వెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికి ఏంటండి ఇది మీరేనా ఇలా చేసింది అంటే ఫస్ట్ మీరు కాఫీ తాగండి, కాఫీ తాగమంటే అక్కడ తీసుకొచ్చిన కాఫీ రిపోర్టర్స్ చూసిన తర్వాత షాక్ అవుతారు. ఎందుకంటే కాఫీ తీసుకొచ్చింది ఎవరో కాదు పవిత్రాని హీరో సేఫ్గా ఇంటికి తీసుకొచ్చి వదిలేసింటాడు. ఈ విధంగా లక్ష్మి మీ వీడియోని అడ్డు పెట్టుకుని ఈసారి సింపతితో ఓట్లు అడుక్కొని తను ఎమ్మెల్యే అవ్వాలనుకుంటుందని చెప్పి పవిత్ర దగ్గర హీరో చూడమ్మా నిన్ను కిడ్నాప్ చేయించాలనుకున్నది నిజమే, కానీ ఎప్పుడైతే నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నావని తెలిసిందో ఎమ్మెల్యే గారు వెంటనే నిన్ను కాపాడాలనుకున్నారు, అతను మనసు మార్చుకున్నాడు అని చెప్తాడు. ఎమ్మెల్యే గారు కూడా తను చేసిన తప్పు రియలైజ్ అయ్యి పవిత్రాన్ని క్షమాపణ అడుగుతాడు, నేను చేసిన తప్పమ్మా నన్ను క్షమించని. లక్ష్మి సడన్ గా ఇందులో ఇన్వాల్వ్ అవడంతో మొత్తం మిస్కమ్యూనికేషన్ అయిపోయింది, అందరూ అపార్థం చేసుకుంటున్నారు అని కూడా చెప్తాడు. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే లక్ష్మి ఎలాగైతే ఎమ్మెల్యే గారు మూర్తి వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే వీడియో తీసిందో హీరో కూడా తెలివిగా లక్ష్మి ఆ నగల్ని కావాలనుకోవడం, పవిత్రాన్ని చంపేయాలని కార్తిక్ కి ఫోన్ చేసి చెప్పడం ఇదంతా వీడియో తీసి పెట్టింటాడు. ఈ విధంగా లక్ష్మి గురించి అందరికీ తెలుస్తుంది. ఇంకోవైపు ఎమ్మెల్యే కూడా కంప్లీట్ గా మారిపోయారు, పవిత్ర రానిలాగా వాళ్ళ ఇంట్లో బ్రతుకుతుంది, హీరో సరోజాతో హ్యాపీగా కలిసిపోతాడు. ఇలా ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ని, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నేను ఈ వీడియోని ఒక రోజు ముందు చూసాను, చాలా లాజిక్స్ మిస్ అయింది అనిపించింది స్టోరీలో. మీకు అలాగే అనిపించిందా? ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.